ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇరాడికేట్ చేయడానికి స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేయండి అండ్ ఆల్సో బ్లాక్ అండ్ రిపోర్ట్ చేయండి, నేను ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అండ్ దానితో ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ఇంకా మీదట చేయబోయే వాళ్ళందరూ కూడా వీడియో బైట్స్ రిలీజ్ చేశారు. దాంట్లో మరి ముఖ్యంగా సుప్రీత అంటే సురేఖ వాణి కూతురైన సుప్రీత ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా సుప్రీత ఉంది. తను చాలా ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకుంది. అండ్ సురేఖ వాణి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మదర్ క్యారెక్టర్స్ లేదంటే ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న సురేఖ వాణి, అలాగే తన కూతురు కూడా ఇద్దరు వీడియో బైట్స్ ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై సెలబ్రిటీలు అందరూ కూడా యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అండ్ క్షమాపణలు చెప్పిన సురేఖ వాణి కూతురు సుప్రీత ఎందుకు సారీ చెప్పింది అని చూస్తే ఆ వీడియోలో అసలు ఎందుకు సారీ చెప్పిందంటే ఇటీవలే కూడా తను తెలియకుండా ఈ ప్రమోషన్స్ చేసింది, అలాగే బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేసింది. అండ్ అదంతా నిజం కాదు, ఈజీ మనీకి మీరు ఎవ్వరూ అలవాటు పడద్దు, చేసిన దానికి ఆల్రెడీ సారీ అని కూడా చెప్పుకొచ్చింది. అలాగే గతంలో తెలియక బెట్టింగ్ యాప్ లో కూడా ప్రమోట్ చేశా అని చెప్పి ఇటుపక్క సురేఖ వాణి, అటుపక్క సురేఖ వాణి కూతురు కూడా ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆ వీడియో కూడా ఇన్స్టాలో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక నుంచి ఇలా చేయడం లేదంటూ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశారు. ఈజీ మనీకి అస్సలు అలవాటు పడద్దు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి బెట్టింగ్ యాప్స్ కు కూడా దూరంగా ఉండండి అని చెప్పి ఇద్దరు వీడియో కూడా రిలీజ్ చేశారు. చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న మామ్ అండ్ డాటర్ డువోలో ఇటీవలే కాలంలో సురేఖ వాణి ఇంకా సుప్రీత కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయమని వీళ్ళు కూడా క్రికెట్ అయినప్పుడు లేదంటే ప్రో కబడ్డీ లీగ్ అయినప్పుడు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ హోదాలో ఉన్న వీళ్ళకి కూడా ప్రమోషన్స్ త్రూ మనీ రావడం అండ్ వీళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇక ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఇక మీదట మేము చేయము, చేసిన దానికి సారీ అని కూడా వీడియోలో చెప్పుకొచ్చారు. అసలు సుప్రీత ఎందుకు సారీ చెప్పింది అండ్ సురేఖ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ బెట్టింగ్ యాప్స్. తెలుసో తెలియకో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు చేశారు. కనీసం మీరైనా ఆ బెట్టింగ్ యాప్స్ ని ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకున్నా కానీ వాటిని డిలీట్ చేసేయండి. ముందుగా బెట్టింగ్ యాప్స్ మీకు బోల్డ్ అంత డబ్బుని కష్టపడకుండా ఇస్తున్నాం అని చెప్తారు. ఆ తర్వాత మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ స్వాహా చేస్తారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని నమ్ముకుని చాలా మంది జీవితాన్ని కోల్పోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. దయించి ఇప్పటి వరకు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు ఇక మీద ప్రమోట్ చేయకుండా ఉండండి. అలాగే మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం మానేయండి, ఎంకరేజ్ చేయకండి. హై గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. చూసారు అండ్ విన్నారు కదా అసలు సురేఖ వాణి ఏం చెప్పారు, ఇంకా సుప్రీత కూడా ఎందుకు సారీ చెప్పింది అంటే ఇటీవలి కాలంలో కూడా ప్రమోషన్స్ చేశాము, ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంత నష్టం జరుగుతుందని తెలియకుండా కూడా మేము మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ చేయండి అని చెప్పాము. కాకపోతే అది ఈజీ మనీకి అలవాటు అయిపోయి చాలా మంది ప్రాఫిట్స్ని ఇమీడియట్గా కూడా గెయిన్ చేద్దాము అని చెప్పి భ్రమలో పడి డబ్బులు కోల్పోతున్నారు, అప్పులు చేస్తున్నారు, అంతేకాకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకా మీదట మాత్రం ఎవరిని కూడా సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు అని కూడా వీళ్ళిద్దరూ ఒక స్టాండ్ తీసుకొని హోలీ రోజు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీని గురించి మరింత సమాచారం మా ఎంటర్టైన్మెంట్ హెడ్ శ్రీపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎస్ శ్రీపాల్, చెప్పండి అసలు ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా వీడియో రిలీజ్ చేశారు? వీళ్ళలాగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆల్రెడీ ప్రమోషనల్ వీడియోస్ చేసేశారు అండ్ ఫేక్ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మంది ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ చేస్తూనే ఉంటారు. క్రికెట్ లీగ్ లేదా కబడ్డీ లీగ్ వచ్చిందంటే వాళ్ళ బ్రాండింగ్ షర్ట్స్ వేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటుపక్కే కాదు అటుపక్క బాలీవుడ్ లో జాక్లిన్ ఫెర్నాండెజ్ వాళ్ళు, దీపికా పడుకొని వీళ్ళందరూ కూడా చేసింది. ఇప్పుడు ఎందుకు రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాయి? దీనికి గల కారణాలు ఏంటి శ్రీపాల్?
వాళ్ళకి ఇటీవల కాలంలో ఎందుకంటే వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి కూడా ఇంకా చుక్కలు చూపించండి అని కూడా సజ్జనార్ సలహా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా ఆన్లైన్ లో అటు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లపై పోలీసు వాళ్ళు ఇటు వీళ్ళు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద బాగా సీరియస్ అయితే ఉన్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ పై సెలబ్రిటీలు అయితే యూటర్న్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు హోలీ సందర్భంగా ఈ గతంలో వీళ్ళు సురేఖవాణి వాళ్ళ కూతురు కూడా చాలా ప్రమోట్ చేశారు. ఎందుకంటే ప్రమోట్ చేసిన తరుణంలో ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు రియలైజ్ అయ్యి ఎందుకంటే చాలా మంది సూసైడ్ అవుతున్నారు, చచ్చిపోతున్నారు. ఎందుకంటే విలేజ్ నుంచి చాలా మంది ఎందుకంటే ఫ్రీ మనీకి అలవాటు పడి ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ మనీ వస్తుందని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకి లక్షలు ఇవ్వడం వల్ల వాళ్ళు కొంతమంది వీళ్ళకి నిజంగానే వచ్చాయి ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి అని ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ లో ఆడి చూపించడం కూడా జరుగుతుంది. సెలబ్రిటీస్ ఆడి చూపించడం ద్వారా ఎందుకంటే వాళ్ళు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా మనీ పెట్టి చాలా మనీ పోగొట్టుకొని ఎందుకంటే ఇది ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అని చెప్పి కూడా సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. చాలా మంది గతంలో కూడా చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు ఈ రోజు అయితే గతంలో తెలియక బెట్టింగ్ యాప్ లో నేను ప్రమోట్ చేశాను, ఇక నుంచి నేను అలా చేయడం లేదంటూ అయితే ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తన హోలీ ఆడిన తర్వాత ఆ హోలీ కలర్స్ తోనే ఉండి కూడా అలాగే ఈ చెప్పడం జరిగింది. అయితే ఈజీ మనీకి అలవాటు పడొద్దంటూ కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు. అయితే బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉండండి. అయితే వీడియో రిలీజ్ కూడా ఈ రోజు సురేఖవాణి కూడా చేయడం జరిగింది. అయితే ఇది కొంత ఇనిషియేట్ అయితే వీసీ సజ్జనార్ గారు కొంత తెలుగు ప్రజల కోసం ఎందుకంటే చాలా మంచి పని చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కొంత హర్షం అయితే చెప్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కి ఒక వ్యతిరేకంగా అయితే ప్రచారం చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ పేరుతో అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్న వారి భాగోతాలను కూడా బయట పెడుతున్నాను. నేను రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా అంటే గతంలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా భయా సన్నీ యాదవ్ కూడా ఇన్ఫ్లుయెన్సర్ పై అయితే ఆయన నిప్పులు జరగడం జరిగింది. ఈజీగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై కూడా సీరియస్ గా ట్విట్టర్ లో స్పందించాడు. దానికి కాసులకు కకృతి పడి కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి మీరు జాగ్రత్తగా ఉండండి కూడా అని ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ రోజు ఇంకా వీళ్ళు సీరియస్ అవడంతోనే ఈ రోజు సురేఖవాణి కూతురు కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా వీళ్ళైతే ఇన్స్టాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. లక్కీ రైట్. మరి ఇప్పుడు సురేఖవాణి అలాగే తన కూతురు సుప్రీత సోషల్ మీడియాలో వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇప్పుడైతే వీడియో చేశారు. మరి ఇటీవలే ఆల్రెడీ చేసిన సెలబ్రిటీస్ పైన ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందా, లేదంటే ఇంకా మీట సెలబ్రిటీస్ చేస్తే మాత్రం ఎస్పెషల్గా సౌత్ ఇండియాలో సజ్జనార్ రూల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ తెలంగాణకు సంబంధించిన తెలుగు వాళ్ళు ఒకవేళ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ఇంకా సపోర్ట్ చేస్తే వాళ్ళపైన ఎటువంటి చర్యలు చేపడతారు? అయితే సజ్జనార్ గారు ఇటీవల నాన్వేషన్ అనే అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఇక ఈ యాప్స్ కి వ్యతిరేకంగా నెటిజన్లలో ఒక అవగాహన కల్పించే అయితే ప్రయత్నం చేస్తున్నారు. కాసుల కోసం కకృతిపడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లకు ఇటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సజ్జనార్ అయితే ఒక వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే తను ఒక పర్సనల్ గా తీసుకున్నాడు ఇది చట్టంతో కాకుండా కూడా. ఎందుకంటే చాలా మంది యువత తప్పుదోవ పడుతున్నారు, చాలా మంది బానిసగా ఈ చనిపోయే వరకు కూడా సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న చాలా మంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారని, మీరు మార్చుకోకపోతే జైల్లో ఊచలు లెక్కించక తప్పదన్నారు సజ్జనారు. దానికి ఈ రోజు వీళ్ళైతే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండస్ట్రీలో కొంతమంది అయితే చేస్తున్నారు, అందరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఇవైతే ఇప్పటి నుంచి అడ్డుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే కొంతవరకు అయితే మార్పు వచ్చిందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. లక్కీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే చూసారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్కి కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు ఈరోజు హోలీ దహన్గా. అంటే హోలీ ఒక ప్రామినెంట్ ఈవెంట్ కాబట్టి ఈరోజు ఈ హోలీకి విష్ చేస్తూ సజ్జనార్ కూడా పొద్దున ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు. ఎవరైతే ఫేక్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, మీకు ఒకవేళ మీరు వాళ్ళని ఫాలో చేస్తుంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా రిపోర్ట్ అండ్ బ్లాక్ చేసి ఆ స్క్రీన్ షాట్ని కూడా నాకు డైరెక్ట్గా మెసేజ్లో పంపండి, మేము ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఫస్ట్గా నిలబడింది వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిపి వాళ్ళని ఎవరిని ఒక ఇన్ఫ్లుయెన్సర్ని టార్గెట్ చేసి విష్ణుప్రియ భీమినేనిని కూడా టార్గెట్ చేసి తిను ఆల్రెడీ చేసింది, తినపైన ఏమైనా చర్యలు తీసుకోండి అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకా లిస్ట్ తీస్తే పెరుగుతూ పోతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ తెలుసో తెలియకో చేసిన ఒక ప్రమోషనల్ బెట్టింగ్ యాప్ ప్రాణాలు కూడా తీస్తోంది. చాలామంది డబ్బులు కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, మెంటల్ ప్రెషర్స్ అవుతున్నాయి, ఇంట్లో తెలియకుండా అప్పులు చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్స్కి ఒక్క సెకండ్గా ఒకవేళ ప్రాఫిట్ వస్తే మాత్రం వాళ్ళకి హెవీ గిఫ్ట్స్ ఇస్తున్నారు, చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. అసలు వీటన్నిటికీ కారణం ఈ బెట్టింగ్ యాప్స్. ఒక్కసారిగా ఎత్తేస్తుంది, లేదంటే ముంచేస్తుంది. ఇటువంటి యాప్స్ని ఎవ్వరు నమ్మకూడదు, ఈజీ మనీకి అస్సలు అలవాటు పడకూడదు. అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ యాప్స్ని నమ్ముకొని. సో ఇంకా మీదట కూడా సెలబ్రిటీస్ అండ్ మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ ప్రమోషనల్ వీడియోస్ లేదంటే డబ్బులకి